ఈరోజు మన ఇంట్లో మిరియాల పొడితో ఆమ్లెట్. మిరియాల పొడి ఎందుకు స్పెషల్ అంటే మనకి కోల్డ్ అయినప్పుడు మిరియాలు ఆమ్లెట్ వేడి రెండు ఘాటు ఉంటుంది కాబట్టి సర్ది మనకు తొందరగా తగ్గిపోతుంది అనమాట. గుడ్డు కొట్టుని వేసుకున్నాక మిరియాల పొడి దంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, కొంచెం ధనియా పొడి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగిలో కొడితే అది అంత మంచి టేస్ట్ అవుతుంది అన్నమాట ఆమ్లెట్ మనకి. గుడ్డు, మిరియాల పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనం దోశ వేసుకునే పెంక కడుక్కొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పెంక వేడైంది, కొంచెం నూనె పోసుకోవాలి. ఆమ్లెట్కి కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే కౌసువాసన రాదు. ఆమ్లెట్ నూనె ఉడికితే మంచిగా ఉంటుంది. కాగింది పెంక. పెంక కాగింది, ఇప్పుడు ఇట్లా వేసేసుకోవాలి. మంచిగా కాలినాక తింపితే ఇట్లా చెడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట రౌండ్గా. మనం తిప్పుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా మంచిగా కాలినివ్వాలి. ఓకే అండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వేరే ప్లేట్లోకి మారుస్తుంది. చూడండి, ఆమ్లెట్ రెడీ. మిరియాలతో ఆమ్లెట్ మా చిన్న తమ్ముడు చేశారు, చాలా బాగుంది. టేస్ట్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మా ఇంట్లో చికెన్ కూర మా తమ్ముడు చేశాడనమాట, చాలా బాగుంది.